సపోర్ట్ క్లిప్‌లు అంటారు దీంట్లను. నమస్తే రైతన్న, నేను మీ నాగేష్. మీరు చూస్తున్నారు మా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. రైతన్న, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. నా దగ్గర ఉన్నాయి సపోర్టింగ్ క్లిప్పు. ఈ సపోర్ట్ క్లిప్పులు మనము తీగజాతి కూరగాయలకు ఇవి ఉపయోగిస్తారు. అంటే చెట్టు పెరిగిన తర్వాత తీగ అనేది కింద పడిపోతూ ఉంటది. ఆ తీగ అట్లా కింద పడిపోకుండా పడిపోయే ఆ కొమ్మను మనము పైకి లేపి ఈ క్లిప్పులతోటైతే వాటిని కింద పడిపోకుండా ఈ క్లిప్పులనేది ఉపయోగిస్తారు. అయితే ఈ క్లిప్‌లు ఏ విధంగా పెట్టాలో గూడంగా నేనైతే మీకు వివరంగా చూపిస్తాను. ఇక్కడ చూడండి రైతన్న. ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నది కీర తోట. ఈ కీర తోటలో ఒక 5 ఫీట్ల వరకైతే ఈ కొమ్మ అనేది పెరగడం జరిగింది. పెరిగిన కొమ్మ యథావిధిగా పెరిగి కిందికే పడిపోతుందనమాట. ఇలా పడిపోకుండా మన దగ్గర ఉన్నటువంటి సపోర్టింగ్ క్లిప్పులు మనము దీనికి ఉపయోగించి ఈ కొమ్మను పైకి ఈ విధంగా మనం పెట్టొచ్చనమాట. ఏ విధంగా పెట్టాలో గూడంగా మీకైతే వివరంగా చూపిస్తాను. నా చేతులో ఉన్నటువంటి ఈ క్లిప్పు సహాయంతోటి ఆ కొమ్మననేది మనము సపోర్ట్ చేయడానికి ఈ సపోర్టింగ్ క్లిప్ అనేది ఉపయోగిస్తాము. ఇక్కడ ఈ విధంగా పడిపోయినప్పుడు మనం ఈ సపోర్ట్ క్లిప్ అనేది ఇక్కడ పెట్టేసి మనము క్లిప్ పెట్టేస్తే సరిపోతది ఇక్కడ ఇట్లా. ఇలా ఉండడం ద్వారా చెట్టు అనేది కింద పడకుండా ఉంటుంది. ఈ క్లిప్ సహాయం ఉంటే ఈ చెట్టు అనేది కిందికి పడిపోకుండా ఉంటుందనమాట. కాండం పెద్దగైనా గానీ పర్వాలేకుండా మంచిగా గ్యాప్ అనేది మనకు 1 ఇంచ్ గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది క్లిప్పుకు.